నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 మంగళవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 15లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఇది. నేను చదువుతున్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాట్లాడుతున్నారు ప్రభు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చారు, దర్శనం ఇచ్చారు, నీకు ఒక గొప్ప ప్లాన్ ముందే చూపించారు కదా. నువ్వు అడిగేవు కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని. అంతకంటే గొప్ప దర్శనం ప్రభు నీకు ఇచ్చారు. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, అలా జరిగితే ఎంత బాగుంటుంది, త్వరగా జరిగించు ప్రభువా, త్వరగా నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నావు. నీకు మాట ఇచ్చారు. ఆ మాట నెరవేరే వరకు ఆయనని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తొందరలోనే దేవుని కార్యం జరగనై ఉంది. నీకు ఇచ్చిన ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానము నెరవేరబోతుంది. ఎందుకంటే ఆయన పట్టుకున్నాడు. ఇప్పటికే కొంచెం లేట్ అయిందని అనుకుంటున్నావు. నీకు అది లేట్ అవటం, ఆయనకు కూడా లేట్ అయింది అనుకుంటున్నారు. ఇక లేదు, నీకు ఇచ్చేస్తే ఆయన ఫ్రీ అయిపోతారు. ఇంకొక వాగ్దానం నెరవేర్పు పెట్టుకుంటారు ఆయన. నీకు లేట్ అయిందంటే నీది లోపం వచ్చింది తప్ప ఆయనది లోపం ఉండదు. ఆశీర్వాదం ఏదైనా లేట్ అయిందంటే మన నుంచి ఏదైనా ఒక మైనస్ ఉంటుంది, కానీ దేవుని దగ్గర నుంచి మైనస్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. అది నీలో ఉన్న చిన్న మైనస్ని బట్టి లేట్ అయింది. దాన్ని నువ్వు ప్లస్ చేసుకుంటున్నావు.
దాన్ని ఒప్పుకుంటున్నావు, దేవుని ఎదుట కనికరం కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు కనికరించబడ్డావు కనుక ఇంకా లేట్ అవ్వదు. ఆయన్ని చేయి విడిచిపెట్టలేదు, ఆయన మాట ఇచ్చింది నీ పట్ల నెరవేరబోతుంది. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ కూడా తెరవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. మీ సహనమును, అందరు చదవాలి నాతోటి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 5వ వచనం ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అందరు చెప్పండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అక్కడ సహనము అన్న చోట 2 అనే అంకె ఉంటుంది చూడండి. నెంబర్ 2 అనేది ఉంటుంది. అది బైబిల్ అందులోనే కింద లైన్లో చూస్తే 2 అనే చోట ఎంత మంచి మాట అన్నాడంటే మృదత్వమును. ప్రియులరా, ఈరోజు వర్తమానం ఏంటంటే మీ సహనాన్ని ప్రజలకి తెలియపరచండి. మీరు అనుకుంటారనమాట, కొన్ని సమయాల్లో పిల్లలు కావాలని అడిగినా, రక్షణ కావాలని అడిగినా, ఇల్లు కావాలని అడిగినా, అప్పులు తీరిపోవాలని అడిగినా, ఎంత ప్రార్థన చేసినా పెళ్ళి అవ్వాలి, మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి, ఇది కావాలి, వ్యాపారం అది కావాలి, ఎన్ని అడుగుతున్నా ఆలస్యం అయిపోతుంది. ఇంకా పైగా నేను అడుగుతున్నది ఆలస్యమైందని ఎవరికి తెలియకూడదు. ఇంకా జరగలేదా నీకు, ఇంకా జరగలేదని అడుగుతారు. వారికి నేనేం సమాధానం చెప్పాలి? దేవుడిని అడుగుతున్నాను కానీ దేవుడు ఇవ్వట్లేదు, నాకు ఇది జరగలేదు, ఇది ఇంత ఆలస్యమైంది, నా బిడ్డ మారాలని ప్రార్థిస్తున్నాను, ఇంకా తాగుబోతుగా ఉన్నాడు, నా భర్త మారాలి, చెడు వ్యసనాల నుంచి బయటకు రావాలంటే భర్త ఇంకా చెడిపోతూ ఉన్నాడు, ఎలాగ దేవుడా, ఎంతకాలం ఎవరికి తెలియకూడదని నేను ఎంతో చేసుకున్నాను, ఇక నాకు కూడా సహనం ఉండట్లేదు, నా సహనం కూడా పోతుంది, నేను కూడా ఇంకా సహించుకోలేకపోతున్నాను అని అనుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. నా సహనము ప్రజలకు తెలిస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నావా? నువ్వెంత సహించుకున్నావో, ఎంత ఓపిక పట్టావో, అంత పెద్ద కార్యము జరిగినప్పుడు విన్న వారందరూ నీ సహనం గురించి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మనలో సహనం అంటే సోమరితగా ఉండటం కాదు, సోమరితనముగా ఉండటం, నిర్లక్ష్యముగా ఉండటం, దేవుడు చేస్తాడు అన్నట్టు ఉండటం కాదు. సహనం అంటే నెమ్మదిగా ఉండటం కాదు, జరిగిస్తాడు అంతే అన్నట్టు ఉండటం కాదు. ఆయన కార్యము జరుగుతుందని వేచి చూడటమే సహనము. ఆమేన్. మీ టైం ఆసన్నమైంది. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే మీకు బ్లెస్సింగ్ డెలివరీ టైం ఆసన్నమైంది. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఒక స్త్రీ గర్భం ధరించిందంటే దానికి ఒక సమయము దేవుడు కేటాయించాడు, 9 months. ఓకేనా? ఆ 9 మాసాలు పరిపూర్ణత చెందినప్పుడు బేబీ లోపల ఉంటుందా? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. బేబీ లోపల ఉంటుందా? ఇంకా అంత తయారైపోయిన తర్వాత పెయిన్స్ వస్తాయి, బేబీ ఈజీగా బయటకు వస్తుంది. ఆమేన్. ఒక బర్రె, ఒక పశువు, గేదె కానీ మనం గర్భం ధరించింది అనుకోండి, అయ్యో డెలివరీ అయినప్పుడు మనం ఉండాలి కదా అని అనుకుంటాం. మనం ఉన్నా లేకపోయినా దాని సమయం వచ్చినప్పుడు దాని బిడ్డని బయటకు వదిలేస్తుంది. నీవు ఇంతకాలము దేవుని దగ్గర గోజాడుతున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కదా, వేచి ఉన్నావు, సమయం ఆసన్నమవుతుంది. నువ్వు వద్దన్నా వచ్చి పడిపోతుంది ఆశీర్వాదం.
నువ్వు కావాలన్నా వద్దన్నా అడిగి అడిగి నువ్వు మర్చిపోయావు, కానీ ఆయన మాట ఇచ్చాడు, ఆ కార్యము నీ పట్ల సఫలము కాబోతా ఉంది. అందుకనే మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏమంటున్నాడు పరిశుద్ధ పౌలు ఫిలిప్పీయులకి పత్రిక రాస్తూ, మీ సహనమును సకల జనులకు తెలియబడి. అయ్యో వారు ఇంత కష్టపడుతున్నారా, అంత కష్టపడుతున్నారా? అందరూ అనుకుంటే సిగ్గుపడాలని అనుకోకండి. అందరికి తెలిసిపోవటం మంచిది. ఏంటి చెప్పాలి గట్టిగా. మనం ఎంత బాధపడుతున్నామో, మనం ఇంకా ఎన్ని శ్రమలు పడుతున్నామో అందరం అనుకుంటాం. మనం అప్పు చేసినట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం, మనకు డబ్బులు లేనట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం, ఇంట్లో బియ్యం అయిపోయినట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. కానీ ఎవరికి తెలియకూడదు అనుకున్నది బజార్లో తెలుస్తుంది. అంటే ఎవరికి తెలియకూడదంటే బజార్లో తెలుసు. మనం అనుకుంటాం పిల్లి పాలు తాగితే ఎవరిని చూడట్లేదని, కానీ ఆల్రెడీ మనకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు మన గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. ఇల్లు లేదని సిగ్గుపడద్దు, బిడ్డలు లేరని, కానీ వ్యాపారం పోయిందని, అది పోయిందని, ఇది పోయిందని, ఇది లేదు అది లేదు, పెళ్ళం లేదు, ఇది జరగలేదు అది జరగలేదు, అందరి ముందు నేను ఎలా తలెత్తుకోవాలని అనుకుంటావేమో. మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. ఎందుకన్నాడంటే ఆ మాట కింద రాశాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆయన నీ ప్రార్థన విన్నాడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, ఆయన నిన్ను వీడువాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అన్నాడు ఒకడు మొన్న. నేనన్నాను బ్రతుకు బస్ స్టాండ్ అంటే ఏ ఊరు బస్ స్టాండ్ అన్నాను. ఏంటంటే పాస్టర్ గారు అలా మాట్లాడతారు, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అన్నాడు. నేనన్నాను ఆ బస్ స్టాండ్ని ఎయిర్పోర్ట్గా దేవుడు మారుస్తాడని. ఆయన ఒక్కసారి కళ్ళులా తుడుచుకుని, నిజమేనండి ఎయిర్పోర్ట్గా కూడా మారుస్తాడే. బస్ స్టాండ్ అయిపోయిందని ఏడవకు, ఆ బస్సు పైకి ఎగిరిలా చేస్తాడు. ఆయన ఉపకారం చేసేవాడు. మీరందరూ యేసయ్యని ప్రేమించండి, నన్ను గౌరవించండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. నువ్వు సహించుకుంటున్నావు కదా, ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదని. నేను అన్ని శ్రమలు పడి వాగ్దానాల నెరవేర్పుతో మీ మధ్యకు వచ్చాను. మనం నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్ని సమయాలు మన కష్టాలు బాధలు భర్త కొట్టినట్టు ఎవరు చూడకూడదు అనుకుంటాం. మనం పక్క వాళ్ళందరికీ తెలిసిపోతుంది. 200 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్లో ఉన్న మీ తోటికోడలకు తెలిసిపోతుంది. నీ భర్త నిన్ను అలా కొట్టిన క్షణం తెలుస్తుంది అక్కడ. కొన్ని సమయాల్లో మనం అప్పులు అయిపోయినట్టు కానీ, బ్రతుకు ఇలాగ అయిపోయినట్టు కానీ, భర్త కొట్టినట్టు కానీ, లేకపోతే మనము అల్లరపాలు అయిపోయినట్టు కానీ ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాం. కానీ తెలవాలి. ఏంటి? ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దూరముగా లేడు, నీ గల్లీకి వచ్చాడు, నీ ఇంటి దగ్గర ఉన్నాడు, నీ దగ్గర నివసిస్తున్నాడు. సమయం ఆసన్నమైంది, ద్వారం తెరుస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. నువ్వు ఏడ్చిన రోజులు అయిపోయినాయి. ఏ రోజు ఆశీర్వాదం నీ మీద దిగుతుందో నీకు తెలియదు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, సిగ్గుపడిపోయాక ఇంకా బ్రతికేంటని అనుకోకండి. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడే పెద్ద సాక్షిగా ఉండబోతున్నావు. నేను మీ పట్టణం మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. నీ అద్భుత సాక్ష్యం నేను వినబోతున్నాను, ప్రజలు వినబోతా ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిన్ను సిగ్గు పడనీయడు. ఆమేన్. నేనేం చెప్తానంటే మీ సహనము సకల జనులకు తెలియబడియండి. హల్లెలూయా. అంటే నేను ఏదో అని కాదు, మీ భయములో మీకు ఆదరణ దేవుడు మాట ప్రకటిస్తున్నాను. నేను చదివి ప్రకటించట్లేదు, ప్రాక్టికల్గా అనుభవించి ప్రకటిస్తున్నాను. ఒక ప్రవక్తగా దేవుడిని ముందు పెట్టాడు. భయపడకు,
భర్తను విడిచిపెట్టేయాలని అనుకోకు. రూపాయి కూడా మారని భర్త అయిపోయాడు. వీటిని అసలు అనవసరం విడాకులు ఇచ్చేయాలని అనుకున్నావేమో. ఆ భర్త మీద బాధపడకు. సమయం వచ్చింది, ఆ భర్త నువ్వు కూడా దీవెనకరమైన సాక్షిగా ఉంటారు. భార్యను వదిలేయాలనుకోకండి. ఇది వచ్చాకనే దరిద్రం వచ్చిందిరా అన్నదట ఒక అత్తగారు. ఎవరితోటి చెప్పరే? కొడుకుతోటి తల్లి అన్నదట, రే మనకి ఎంత వ్యాపారం ఉండేదిరా, మనం ఎంత బాగుండేవాళ్ళరా, ఈ మాయిదారిది కర్రీది వచ్చిన తర్వాత మొత్తం పోయిందిరా అంటే ఆడనండి. మరి ఏం చేద్దామమ్మా అన్నాడట. ఏం చేయటం ఏంటి, ఫోన్లే పడి ఉన్నాయి అన్నదట. మళ్ళీ 2 రోజుల తర్వాత అందట, ఈట నాకు భయంగా ఉందిరా అందట. అప్పుడు ఈ కొడుకు అన్నాడట, అమ్మ భయపడుకొని టీ తాగుతూ పొద్దుటే వదిలేద్దామమ్మా అన్నాడట. ఫీలరా, ఒక మనిషి వస్తే దరిద్రం, ఒక మనిషి వెళ్తే దరిద్రం కాదు. నీవు దేవుని మీద ఆధారపడు. ఈరోజు శుభవార్త ఏంటంటే, మీకు మరలా ఆనందించండి. ఎంత శ్రమ ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవుని యందు ఆనందించండి. మరలా చెప్పొద్దును. పరిశుద్ధ పౌలు తన ప్రాక్టికల్గా అనుభవించి రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాస్తూ, మీ సహనమును అందరు చెప్పాలి, సకల జనులకు తెలియబడనియండి. సకల జనులకు తెలియబడనియండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. పెద్ద బాంబు పేలబోతుంది, ఆశీర్వాదపు బాంబు. ఆమేన్. ఆస్తికర్తగా ఉంటావు, ఐశ్వర్యవంతునిగా ఉంటావు, ఊబిలో నుండి బయటకు వస్తావు. Psalms 40:1, కీర్తన 40వ అధ్యాయము. కీర్తనకారుడు అంటాడు, చదువుదాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సహనము అనగా మృదత్వము. సహనంలో మృదత్వం. కష్టాల్లో సైలెంట్గా మృదువుగా ఉండగలరా? బ్యాంక్ ఈఎంఐ కట్టాలి, లేకపోతే అప్పులోకి ఏదో వాయిదా కట్టాలి, లేకపోతే రోగం వచ్చింది, నువ్వు సహనంగా ఉండగలవా? చిన్న రోగం వస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. పెద్దోడా జాగ్రత్త, అక్కను బాగా చూసుకో, నేనున్నా లేకపోయినా చూడు, అక్కను చూడు, చెల్లిని చూడు. మళ్ళీ తగ్గిపోయి అన్నీ మర్చిపోద్దు. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చెప్పదు, చెప్తుందా? చెప్పదు. రోగం వచ్చినప్పుడు మాత్రం అప్పుడే నీ సహనము దేవుని ఎదుట కనపరచాలి. ఆమేన్. రోగిగా ఉన్నప్పుడు బలహీనతలు కూడా నీ మాట బలముగా రావాలి. అయ్యో, ఎవరైనా మనం పలకరించడానికి వచ్చినప్పుడు ఇలాగ అయిపోయేవా, ఇలాగ అయిపోయింటే మీరు అనాలి, త్వరలో బలమైన సాక్షిగా నేను మీ ముందు నిలబడబోతా ఉన్నా. నేను ఎక్కడ శ్రమ పడుతున్నానో, ఎక్కడ వేదన చెందుతున్నానో, నా దేవుడు నన్ను సిగ్గుపడనేయడు. నేను ఆయన ముందు సహనముతో ఉన్నాను. పడిపోయి ఉండొచ్చు, జిగటిగల ఊబి, రుణబాధలు, సమస్యలు, దరిద్రత, అవమానము, అన్యాయము, కేసులు, కోర్టులు, జైలు, అన్ని గొడవలు నాకే ఉన్నాయి. నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను, డైనమోలో ఉన్నాను. ఏమవుతుందో నా బ్రతుకు అనుకుంటున్నావు కదా. దేవుడు ఇది నీతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎంతమంది ఈ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతేనా? అంతేనా? చేతులు పైకెత్తి కేకలు వేసి, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను సిగ్గుపడను, నేను సిగ్గుపడను. నా గుంటలో నుండి ఆయన లేవనెత్తుతాడు, నా బంధకములో నుండి లేవనెత్తుతాడు. ఆయన నన్ను బండ మీద
నా పాదమును నిలుపుతాడు. ఏడవకండి, నేనున్నా, ప్రార్థిస్తాను. అందుకే మీ మధ్యకి వచ్చాను. మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, మీ కుటుంబానికి పరలోక రాజ్యం వస్తుంది, మీరు బయటకు వస్తారు. మనసు పాడు చేసుకోవద్దు. సహనమును సకల జనులకు తెలియబడియండి. ఆమేన్. ఇంకా ఎవరికైనా తెలియకపోతే అందరికి తెలిసిపోవాలి. మన కష్టం అందరూ తెలిసిపోవాలి. ఎవరు తెలియకూడదంటేనే అందరిలోనే ఎవరు అడగకూడదు వాళ్ళు అడుగుతారు. ఇది ఇంత మెరిసిపోతుందంటే ఇది ఎక్కడ బంగారం ఎక్క అంటుంది. అప్పుడు నువ్వు అంటే ఇది కొయిటాది. ఎన్ని అబద్ధాలు చెప్పాలి తాకట్టుకి. ప్రియులరా, బ్రతుకు బస్ స్టాండ్ అయిందని అనుకుంటున్నావా? అయినా దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఇంకెన్ని నగలు వేసుకోవాలో నీకు అర్థం కాని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. మీరందరూ ఆశీర్వాదంగా వస్తారు. ఇక సొంత కారులో వస్తారు. మీ ఇంట్లో దీవెన ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే మీ మనస్సు యేసయ్యకి ఇవ్వండి. మీ గుండె నిండా యేసుకు చోటు ఇవ్వండి. ఆయన మిమ్మలను సిగ్గుపడనీయడు. ఏ ఆఫీసులో సిగ్గుపరచబడుతున్నావో, ఏ ప్రదేశంలో నువ్వు బాధపడుతున్నావో అక్కడ ఆయన నిన్ను తలగా చేయబోతావు. ఇవన్నీ పడి వచ్చాను. నేను మీ ముందులా నిలబడ్డాను. ఆయన నిలబెట్టాడు. నిన్ను ఈ రోజు నుండి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గుంటలో దావీదు అంటున్నాడు, నేను నాశనకరమైన గుంటలో పడ్డాను. అంటే ఇంకా నా వల్ల కాదు, ఎవరూ నన్ను రక్షించలేరు, ఎవడో నీకు సహాయం చేయలేదని ఏడుస్తున్నావు కదా. ఆకాశమందు ఉన్నవాడు నీకు సహాయం చేయును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మాట్లాడుతున్న మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును. అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నాతో మాట్లాడేవు బాబు, నన్ను దర్శించావు. ఇది ఎవరికైనా తెలిస్తే, నా బిడ్డ జీవితంలో జరిగిందని ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానమో. తెలియని ఏం కాదు. నా కుమారుడి పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా భర్త ఇలాగ అయిపోయాడు. నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే క్షమించయ్యా. పాపం చేస్తే క్షమించు బాబు, పరిశుద్ధపరచు బాబు. ఏదేమైనా మట్టిలో చేరే వరకు పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా. నా చేతులను పరిశుద్ధపరచు. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నాకు సహనం లేదు బాబు, మృదువుగా మాట్లాడలేకపోతున్నాను. స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల నోరు జారిపోతా ఉంది, విసుకొస్తా ఉంది. చనిపోవాలని పదే మనసు కలుగుతా ఉంది. నా హృదయం అంతా అల్లకొల్లారంగా ఉందని ఏడుస్తున్నావా? అయ్యో నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను బాబు అని ఏడుస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఉద్యోగం ఇస్తున్నాడు, అప్పులు తీరుస్తాడు. నాశనకరమైన గుంటలో నుండే వస్తావు, పాపపు ఊబిలో నుండే వస్తావు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు దేవా. ఈ రోజు నుండి రెండంతలుగా నన్ను దీవించు, రెండంతలుగా ఆశీర్వదించు. నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి. అందరూ కూడా నువ్వు ఈ రోజు నుండి ఒక ప్రత్యేక వెలుగుతోనే వెళ్తావు. ఆల్రెడీ వాక్యం నీలోకి చేరింది. ఆయన నిన్ను ఆవరించాడు. అడగండి, నన్ను బ్లెస్ చేయి. నా రెండు చేతుల మీదుగా నీ దీవెన రావాలి. శిరస్సు మీద నుండి నా శరీరంలోనికి పాదాల మట్టికి యేసు నామము రావాలి. యేసయ్యా నీ మహిమ దయచేయి, నా పాపాలు క్షమించు. ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, ఇంకా జరగలేదని ఏడుస్తున్నావు కదా. అందుకే యేసు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు, కార్యము జరిగించబోతా ఉన్నాడు.
నీ హృదయము నిబ్బరము కలిగగా మీరు ఆనందించండి, శ్రమలలో ఆనందించండి. ఎక్కడొస్తుంది ఆనందం? అప్పుల్లో ఆనందం ఎలాగొస్తుంది? రోగముల ఆనందం ఎలాగొస్తుంది? మానసిక బాధలో ఆనందం ఎలాగొస్తుంది? ఇంత అన్యాయం జరిగాక నాకు ఆనందం ఎలాగొస్తుంది అనుకున్నావేమో. ప్రభు సమీపముగా ఉన్నాడు. శుభవార్త నీకు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద పెట్టబోతా ఉన్నాడు. బలమైన కార్యము చూస్తావు. నీ ప్రయాణము సఫలమవుతుంది. నీ వాగ్దాన ప్రయాణము నెరవేర్పుగా మారుతుంది. హల్లెలూయా.